ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో సెనురన్ ముత్తుస్వామి మన బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముత్తుస్వామి బ్యాటింగ్తో సఫారీ గట్టి పట్టును సాధించింది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని కసితో ఉన్న టీమిండియాకు షాక్ ఇచ్చాడు. ఓవర్నెట్ స్కోర్ 247 వద్ద రెండవ రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా లంచ్ బ్రేక్కు 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. క్రీజ్లో పాతుకుపోయిన సెనురన్ ముత్తుస్వామి 194 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముత్తుస్వామికి ఇదే మొట్టమొదటి ఇంటర్నేషనల్ సెంచరీ. 206 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 2 సిక్సులతో 109 పరుగులు చేసిన ముత్తుస్వామి చాలా క్లాస్గా గేమ్ను ఆడాడు. వికెట్ను కాపాడుకుంటూనే మంచి భాగస్వామ్యంతో రన్స్ బోర్డును పరుగులు పెట్టించి భారత బౌలర్లకు తలనొప్పి తెప్పించాడు. పేరులో ముత్తుస్వామి అని వినగానే ఇతను ఇండియన్ అంటూ తన గురించి అందరూ వెతకడం మొదలుపెట్టారు. సెనురన్ ముత్తుస్వామి భారత సంతతికి చెందినవాడు. సెనురన్ ముత్తుస్వామి తండ్రి ముత్తుస్వామి తమిళనాడులోని నాగపట్నం ఏరియాకి చెందినవారు. సౌత్ ఆఫ్రికాలో సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుండే క్రికెట్పై ఆసక్తి పెంచుకున్న ముత్తుస్వామి అండర్ 11 నుండి అండర్ 19 వరకు క్వాజులు నాటల్ టీంకు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో తొలిసారిగా ఇండియాపైనే ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. బ్యాట్స్మెన్గా మొదలై బౌలింగ్లో మంచి ప్రదర్శన కనబర్చడంతో ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు.